అయా కుల బాంధవులారా, ఇవాళ మన దగ్గరికి మనకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మన మాజీ ఎమ్మెల్యే మన సుభాష్ రెడ్డి గారు ఇచ్చేసి ఉన్నారు. మనమందరం కూడా మన సుభాష్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నాం. సుభాష్ రెడ్డి గారి సహాయ సహకారాలు మరవలేం. కుర్మ కులం నిలబడ్డదన్నా, ఇవాళ ఇక్కడ గుడి నిర్మించుకున్నామన్నా, మన ఎమ్మెల్యే హోదాలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా మన కుర్మ కులానికి బీరప్ప గుడి కట్టుకోవడానికి సహాయ సహకారాలు అందించిన మహానాయకుడు శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు. గత ఎన్నికల్లో కుర్మ సంఘం నాయకులు మా పెద్దన్న మక్కన్న సీనన్న అంటే ఇలాంటి ఎప్పుడు కూడా అమ్మాలి సీనన్న అనమంటున్నాను. ఎన్నోసార్లు సీనన్న అంటే అన్నదన్న అమ్మాలి సీనన్న అనాలంట సీనన్న. మరి అదేవిధంగా ఇక్కడ నాయకులంతా కూడా వచ్చేసి పెద్ద ఎత్తున మా విజయబాబు వీళ్ళంతా కూడా నిద్రలో భాగంగా ఎలక్షన్లో వచ్చిన ప్రాంతం ఈ ప్రాంతం వచ్చినప్పుడు మరి ఇక్కడే మీ ఇంట్లో వండుకుంటానంటే అప్పుడు చిన్న ఇల్లు ఉండే, ఎప్పుడు యాడ్ చేస్తుండే, అప్పుడు చిన్న ఇల్లు ఉండన్నా నేను నా ఇంట్లో వండుకున్నావు, ఈరోజు 4 అంతస్తులు ఇల్లు కట్టని చెప్పి అక్కడే చెప్తున్న సందర్భంగా గుర్తు చేసుకుని సంతోషం అనిపిస్తూ ఉంది. ఆ రోజు చూపించండి వాళ్ళ ఇంటి ముంగట గుళ్ళు ఉన్నాయి. మరి మా కుర్మ సంఘానికి ఇబ్బంది ఉందన్న, మరి ఉన్న గుళ్ళు కూడా పోయేటట్టున్నాయి, మా గుళ్ళు లేని పరిస్థితి ఏర్పడుతుందంటే తర్వాత మీరు మాట్లాడడం తప్పకుండా మీరు చేపిస్తానని చెప్పిన ఎలక్షన్ల తర్వాత చేపిస్తానని చెప్పిన అదే మాట కట్టుబడి మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ స్టాచ్యూలు పెట్టిన సందర్భంలో మాకు కూడా గుడి కట్టియాలనే గుడి బాగుంటుందని చెప్తే వెంటనే మీరు కట్టుకోండి, ఎవరైనా వచ్చేది చూసుకుని మీరు అయితే కట్టండి అని చెప్తే వీళ్ళు ధైర్యంతో మొక్కని ధైర్యంతో ఈరోజు ఇంత పెద్ద గుడిని కట్టి మరి ప్రాంతానికి వన్నెలు ఇచ్చిందంటే కూడా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కుటుంబ సంఘం అందరూ కూడా ఈరోజు 4 రోజుల పాటు పండుగ చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇదే పండుగను కొనసాగించే రకంగా రాబోయే కాలంలో ఇదే పెద్ద కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ పార్క్ లాగా కూడా చేపిస్తాం. పక్కన ఉంది కాబట్టి ఆ ప్రదర్శన పార్క్ లాగా చేస్తే వచ్చే వాళ్ళు కూర్చోవడానికి కూడా ఉంటుంది. కాబట్టి కూర్చుంటే ఇక్కడ పూజ చేసుకునే రకంగా ఉంటుంది కాబట్టి మరి ఇక్కడనే మరి అన్ని కార్యక్రమాలు చేపట్టుకునే రకంగా మరి పక్కనే మరి మాకు కూడా అడిగారు అన్నా మీరు కుటుంబ సంఘం కట్టించారు కానీ మా పరిస్థితి ఏంటన్నా మరి అని చెప్పి యాదవ సంఘం అడిగారు. మరి పక్కన యాదవ సంఘం కూడా కట్టుకుంటారు బ్రహ్మాండ అడిగారు కానీ వాళ్ళకి ఏం చేయకుండా మీరు స్టార్ట్ చేయండి అన్నా వాళ్ళకి బ్రహ్మాండంగా యాదవ సంఘాలు కూడా పక్కనే జస్ట్ 10 అవుతున్నాయి, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా సంతోషం. అంటే కుర్మ యాదవులంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండే రకంగా నిజంగా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు. మల్లాపూర్లో హైయెస్ట్ అంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది కుర్మ వాళ్ళు కాబట్టి కుర్మ వాళ్ళు అదే యాదవ సంఘం వాళ్ళు కూడా కట్టుకుంటున్న సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఇక ఏ రకంగా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎల్లవెళ్ళని అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి పార్టీలు మారినా ఏదైనా అవకాశం పరిస్థితులు బట్టి మారాల్సి వచ్చింది. కానీ తప్పని పరిస్థితుల్లో మేము అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా మీకు సేవ చేసే రకంగా ముందు ఉంటారని చెప్పి అమ్మవారిని అందరూ కూడా నా ఇంటి దేవత కూడా ఇల్లమ్మ తల్లి కాబట్టి ఇల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ కూడాలని చెప్పి కోరుకుంటూ మల్లన్న దేవుడు అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి శ్రీనన్నకు మా అక్కన్నకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అన్న గారు. ఎల్లవేళలా మీ ఆశీర్వాదం మా మీద ఉండాలి. మీరు చేసిన మేలు మేమే కాదు మా తర్వాత వచ్చే జనరేషన్ మా పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు కూడా శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా మేము చేసినాం. దానికి చాలా సంతోషంగా ఉంది. అన్నమాట మీద నిలబడ్డది చేసి చూపించడం. ఇంకో కూడా గొప్ప విషయం ఏంటంటే అన్న ఇవాళ కులం మొత్తం కూడా ఒకటే అన్న, ఆ కులమే సొంతంగానే ఎవరి దగ్గర కూడా ఒక చందారా పోకుండా సొంతంగా డబ్బులు వేసుకొని ఏదైతే గుడి నిర్మించినామో ఇది మాత్రం తెలంగాణలోనే రికార్డ్ అన్న. ఇది మల్లాపురంది వితిన్ 3 నెలలనే గుడి కట్టిన రికార్డు మాదైతే మిగతా 3 నెలల ఇంత పెద్ద పండుగ చేసినది కూడా అది మాకే దక్కింది. ఎవరి దగ్గర పోకుండా ₹1 చందా లేకుండా ఇంత పెద్ద పండుగ చేయడం అనేది మామూలు విషయం కాదు. దీనికి దేవుని ఆశీర్వాదం ఉన్నది, సుభాష్ రెడ్డి అనేది ఆశీర్వాదం ఉన్నది. నా కులం మొత్తం బలగం ఒక్కటై మాకు అందరికి సపోర్ట్ ఇచ్చారు. మా అందరి కులానికి కుల బాంధవులకు వచ్చిన మా కుల సభ్యులకు నాకు వచ్చిన మా బలగానికి అందరికి కూడా నా కుల బలం నా బలగం అందరికి కూడా మరొక్కసారి బీరప్ప ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరు కూడా కళ్యాణం ఇప్పుడు ఇలా కథ ఉంది. దీని కూడా వివిధ అందరు కూడా కుల సభ్యులు మన బలగం అంతా కూడా తొందరగా ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాం.
పాదాలు సుభాసన్న భగవంతుని పేరు మీద అమ్మా ఎల్లమ్మ పేరు మీద అయ్యల్ల పేరు అక్క మంకారి పేరు మీద